హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కిమ్ జాంగ్ అన్. ఈయనంటే చాలా మందికి ఇంటర్నేషనల్ మీడియాలో చాలా వే ఆఫ్ పర్స్పెక్టివ్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. అవేంటో చూద్దాం. కొంతమంది కిమ్ అంటే భయం, ఇంకొంతమందికి అయితే ఆశ్చర్యం. ఇంకా మొత్తం అందరినీ చూసుకున్నట్లయితే విచిత్రమైన కిమ్ స్వభావం అయితే ఆయన దేశం పట్ల ఆయన పట్ల అయితే ఉంటుంది. సో ఈయన గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో కిమ్ గురించి తెలుసుకునే ముందు నార్త్ కొరియా ఎలా పుట్టింది, నార్త్ కొరియాలో లీడర్స్ ఎవరు ఉండేవారు, నార్త్ కొరియాని కిమ్ జాంగ్ అన్ చేతికి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, కిమ్ జాంగ్ అన్ మీద చాలా పెద్ద అఫెన్సివ్ ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో కూడా చూద్దాం. దాంతోపాటు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తర కొరియా చరిత్ర అయితే స్టార్ట్ అయింది. జపాన్ లొంగిపోవడంతో కొరియా 38వ సమాంతరంగా విభజించబడింది. సోవియట్ యూనియన్ ఉత్తరాన్ని ఆక్రమిస్తే యునైటెడ్ స్టేట్స్ దక్షిణాన్ని ఆక్రమించింది. సోవియట్ యూనియన్ అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఈ రెండు దేశాలు కూడా నార్త్ కొరియాని సౌత్ కొరియాని కలపడానికి ప్రయత్నించినప్పుడు విఫలమయ్యేసరికి 1948లో ఈ రెండు దేశాలు కూడా నార్త్ కొరియా సౌత్ కొరియా సొంతంగా ప్రభుత్వం అయితే స్థాపించబడ్డాయి. నార్త్ కొరియా వచ్చేసరికి డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని, అదేవిధంగా సౌత్ కొరియా వచ్చేసరికి రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని అఫీషియల్గా వీళ్ళైతే చట్టబద్ధమైన ప్రభుత్వం అయితే స్థాపించబడ్డాయి అన్నమాట. ఇంకా 1950లో కొరియన్ వార్ ప్రారంభమైంది. చాలా విధ్వంసం తర్వాత యుద్ధం డ్రా అయితే అయింది. అది అక్కడ ముగిసిపోవటం అయితే జరిగింది. అదేవిధంగా 38వ సమాంతర రేఖ వద్ద విభజన స్థానంలో కొరియా డీమిలిటరైజ్డ్ జోన్గా ఏర్పడింది. రెండు వైపులా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. శిథిలాల నుండి ఉత్తర కొరియా పారిశ్రామిక కమాండ్ మరియు ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నారు. కిమ్ ఇల్ సంగ్ 1994లో మరణించే వరకు ఉత్తర కొరియాను నడిపించారు. అతను విస్తృతమైన వ్యక్తిత్వ ఆధారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. జూచే సూత్రాన్ని అనుగుణంగా దేశాన్ని స్వతంత్ర మార్గంలో నడిపించారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు మరియు 1991లో సోవియట్ బ్లాక్ పతనంతో ఉత్తర కొరియా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని వెళ్ళింది. కిమ్ ఇల్ సంగ్ కుమారుడు కిమ్ జాంగ్ ఇల్ అతని తర్వాత అధికారంలోకి వచ్చాడు మరియు అతని మనవడు కిమ్ జాంగ్ ఉన్ వారసుడిగా రావటం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి పరిపాలిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా నార్త్ కొరియా దేశం గురించి తెలుసుకున్నాం, అది ఎలా పుట్టిందనేది. నార్త్ కొరియాలో బిగినింగ్ నుంచి రూల్ చేసిన లీడర్స్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ లీడర్ వచ్చేసరికి కిమ్ టు బాంగ్, రెండో లీడర్ వచ్చేసరికి చో యోంగ్ గోన్, మూడో లీడర్ వచ్చేసరికి కిమ్ ఇల్ సంగ్, నాలుగో లీడర్ వచ్చేసరికి కిమ్ ఓగ్ నామ్, ఇంకా ఐదో లీడర్ వచ్చేసరికి కిమ్ జాంగ్ అన్. ప్రస్తుతం ఈయన విస్తీర్ణంగా అయితే రూల్ చేస్తున్నారు. సో నార్త్ కొరియాలో కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో మనం చూసాం, దాదాపు 4 నుంచి 5 లీడర్స్ దాకా ఉన్నారు. ఇంకా నార్త్ కొరియాని అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీని ఈయన చేతిలోకి కిమ్ జాంగ్ అన్ చేతిలోకి ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో కంప్లీట్గా ఇక్కడి నుంచి అయితే ఆయన ప్రస్తావన గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. కిమ్ పూర్తి పేరు వచ్చేసరికి కిమ్ జాంగ్ అన్. ఈయన 1984 జనవరి 8న జన్మించారు. ఈయన నాన్నగారి పేరు కిమ్ జాంగ్ ఇల్, అమ్మగారి పేరు కో యోంగ్ హూ. కిమ్ తల్లిదండ్రులకి 5 పిల్లలు, అందులో 4వ వాడు మన కిమ్ మామ. ఈయన పుట్టిన డేట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. అదేంటంటే నార్త్ కొరియా అథారిటీస్ ఏమంటున్నారంటే కిమ్ 1982 జనవరి 8న పుట్టారని, కానీ అదేవిధంగా సౌత్ కొరియన్ అథారిటీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే కిమ్ 1983లో పుట్టారని చెప్తున్నారు. బట్ అల్టిమేట్గా యుఎస్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే స్విట్జర్లాండ్లో చదువుకునేటప్పుడు కిమ్ పాస్పోర్ట్ యూస్ చేశారు, అందులో 1984లో పుట్టారని క్లియర్గా యుఎస్ చెప్పింది. సో మనం యుఎస్ చెప్పింది కన్సిడర్ చేద్దాం. అంటే 1984 జనవరి 8న ఈయనైతే జన్మించారు. అయితే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కిమ్ స్విట్జర్లాండ్లో ఉండేవారు ఫర్ సమ్ రీజన్. బట్ ఆయన స్విట్జర్లాండ్లో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బెర్నీలో చదువుకున్నారు 1993 నుండి 1998 వరకు. ఇక్కడ చదివిన సమయంలో కిమ్ని అబ్జర్వ్ చేసిన క్లాస్మేట్స్ ఇలా చెప్తున్నారు, కిమ్ చాలా షై అంటే సిగ్గు ఎక్కువ అని, అదేవిధంగా కిమ్ చాలా మంచి స్టూడెంట్, అందరితోని చాలా బాగా కలిసిపోతారు. అదేవిధంగా కిమ్ గారికి బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం అంట. కిమ్ ఎల్డర్ బ్రదర్ అయిన కిమ్ జాంగ్ చుల్ వీళ్ళిద్దరూ కూడా కలిసే స్కూల్కి వెళ్ళేవారంట. ఇంకా తర్వాత లేబేఫెల్ స్టెయిన్హోల్జీ స్టేట్ స్కూల్లో
1998 నుండి 2000 వరకు చదువుకున్నారు. కానీ 2000 తర్వాత ఎవరికి చెప్పకుండా స్కూల్ నుండి డ్రాప్ అవుట్ అయ్యారు. కొంతకాలం తర్వాత కిమ్ 2002 నుండి 2007 వరకు కిమ్ ఇల్ సంగ్ యూనివర్సిటీ నార్త్ కొరియాలో ఫిజిక్స్ డిగ్రీ చేయటం జరిగింది. అదేవిధంగా కిమ్ ఇల్ సంగ్ మిలిటరీ యూనివర్సిటీలో నార్త్ కొరియాలో ఆర్మీ ఆఫీసర్గా డిగ్రీ అయితే చేశారు. ఇంకా చదువు మిలిటరీ ట్రైనింగ్ అయిపోయినాక కిమ్ గారు తన స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక ఫొటోస్ కొన్ని బాగా స్పెక్యులేట్ చేశారు మీడియాలో. బట్ ఇప్పుడైతే 2010 చివరి నాటికి కిమ్ ఫాదర్ తన వారసుడిగా యంగ్ జనరల్గా ఎలక్ట్ అయ్యారు. తర్వాత 2011 డిసెంబర్లో కిమ్ జాంగ్ ఇల్ మరణం తర్వాత అఫీషియల్ లీడర్గా అయ్యారనమాట. అప్పుడు మీడియా అందరికీ కూడా కనిపించడం జరిగింది. కిమ్ ఎప్పుడైతే 2011 డిసెంబర్ 30న కొరియన్ పీపుల్స్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా ఎంపిక అవ్వటం జరిగింది. 2012లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడ్డారు. అప్పుడు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు 2011 డిసెంబర్ 17న కిమ్ జాంగ్ ఇల్ అంటే కిమ్ ఫాదర్ చనిపోయిన తర్వాత కిమ్ జాంగ్ అన్ నార్త్ కొరియాకి స్వర్గం నుండి జన్మించిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారనమాట. కిమ్ పొలిటికల్ లీడర్గా మారిన తర్వాత ఎన్నో పోస్ట్స్లో వర్క్ చేయడం జరిగింది. లైక్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా మరియు సెంట్రల్ డిఫెన్స్ కమిషన్ చైర్మన్గా ఎన్నో పొజిషన్స్ అయితే వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా 2016లో స్టేట్ అఫైర్స్ కమిషన్ ప్రెసిడెంట్గాను మరియు 2021లో వర్కర్స్ పార్టీకి జనరల్ సెక్రటరీగా కూడా వర్క్ చేయడం జరిగింది. ఇంకా కిమ్ లీడర్షిప్ స్టైల్ వచ్చేసరికి కిమ్ కుటుంబ పాలన యొక్క 3వ తరం వారు ఈయన కిమ్ గారు. అయితే కిమ్ వంశపార్యపరంగా పాలన అయితే పాటించేవారు. సో అదే బేసిక్స్ అయితే ఉండేవి. ఇంకా కిమ్ బైజూంజిన్ పాలసీని ఎంకరేజ్ చేసేవారు. ఇందులో అంటే ఆర్థిక అభివృద్ధి మరియు అణువాయుధ అభివృద్ధిని ఏకకాలంలో సాధించేవారు ఈ పాలసీ ద్వారా. తమ మామ చాంగ్ సంగ్ దయోక్ 2013లో ఉరిశిక్షతో రాజకీయ ప్రక్షాళనను ప్రారంభించేవారు. 2017లో కిమ్ బ్రదర్ అయిన కిమ్ జాంగ్ నామ్ని హత్యకు బాధ్యత వహించారు అని విస్తృతంగా నమ్మేవారు. అంటే అసాసినేట్ చేశారనమాట 2017లో. ఈయన క్రూరత్వమైన మర్డర్ అనమాట. ఇంకా కిమ్ ఫాదర్ మరియు గ్రాండ్ ఫాదర్ లానే నాయకత్వాన్ని ప్రచారం, విగ్రహాలు మరియు నిరంతరం ప్రశంసించడం ద్వారా ఒక శక్తివంతమైన వ్యక్తిగా నార్త్ కొరియాలో ఉన్నారనమాట. కిమ్ నాయకత్వంలో ఉత్తర కొరియా 2016 మరియు 2017 మధ్య 4 అణు పరీక్షలను అయితే నిర్వహించడం జరిగింది. దాని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ద్వారా సామర్థ్యాలను విస్తరించబడింది. దేని వరకు అంటే యునైటెడ్ స్టేట్స్ చేరుకునే వరకు. అయితే అణువాయుధీకరణ నిబంధనలతో లేకుండా చర్చలు విఫలమైనప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సింగపూర్ 2018, హాయిన్ 2019లో మరియు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్లతో శిఖరాగ్ర సమావేశాలను సహా ఉన్నత స్థాయి దౌత్యంతో నిమగ్నం అయ్యారు. అయినా కూడా కిమ్ ఎక్కడ కూడా తగ్గటం జరగలేదు. ఉత్తర కొరియా అణ్వాయుధ వైఖరి కేంద్రంగా ఉంది. అమెరికా, దక్షిణ కొరియా మరియు జపాన్ నుండి కనిపించే భద్రతా బెదిరింపులను ప్రతిస్పందనగా కిమ్ నిరంతర ఆయుధాల అభివృద్ధిని ప్రతిజ్ఞ చేసేవారు. సో దానివల్ల ఎప్పుడూ కూడా శాంక్షన్స్ పడినా కానీ ఆయన అయితే తగ్గకుండా న్యూక్లియర్ టెస్ట్లు అయితే చేస్తూనే వచ్చేవారు. ఇంకా వ్యక్తిగత జీవితం గురించి చూసుకున్నట్లయితే 2009లో రియో సోల్ జూతో వివాహం అయితే జరిగింది. మనకి ఈయనకి పెళ్ళైందని చెప్పేసి 2012లో అయితే ప్రజలందరికీ తెలియడం జరిగింది. అయితే వీళ్ళిద్దరికీ ఒక పాప అయితే ఉంది, కిమ్ జూ ఏ. అయితే కిమ్ గారికి ఇష్టమైన ఇంట్రెస్ట్స్ ఏంటంటే ఆయనకి 1980, 1990 నాటి పాప్ సంస్కృతి, అదేవిధంగా సూపర్ కార్స్ మరియు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. సో ఆయన ఇంట్రెస్ట్లు అయితే ఇవి. అయితే ఈయనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండటం జరిగింది. 2009లో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కిమ్ జాంగ్ అన్కి డయాబెటిక్ ప్రాబ్లం అయితే ఉంది. దాంతోపాటు హైపర్ టెన్షన్ అనే దాంతో కూడా సఫర్ అవుతున్నారని తెలుస్తుంది. ఇది బేసికల్గా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి కొంత వచ్చిందని ఒక అర్థం. అదేవిధంగా ఈయనకి స్మోకింగ్ చేయడం కూడా అలవాటు అయితే ఉందన్నమాట. 2017 సెప్టెంబర్లో సౌత్ కొరియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక కామెంట్ చేయడం జరిగింది కిమ్ మీద. అంటే కిమ్ గారు దాదాపు 130 కేజీలు ఉండేవారు, 30 కేజీల దాకా తగ్గిపోయారని చెప్పేసి కామెంట్ చేయడం అయితే జరిగింది. దాదాపు ఆయన వెయిట్ వచ్చేసరికి 130 కేజీలు అయితే ఉండేవారంట. అయితే 2020 ఏప్రిల్లో
కిమ్ అయితే 20 రోజుల పాటు కనపడలేదు ఎక్కడ కూడా. చాలా రూమర్స్ అయితే చాలా క్రిటికల్గా అయితే సోషల్ మీడియా మొత్తం కూడా చాలా సెన్సేషనల్గా మారింది. బట్ 2021 జూన్లో ఒక 1 మంత్ లాంగ్ ఆబ్సెన్స్ తర్వాత పబ్లిక్ అందరికీ కూడా కనపడటం అయితే జరిగింది. చాలామంది వెయిట్ లాస్ వల్ల చనిపోయారని చెప్పేసి కూడా స్పెక్యులేషన్స్ అయితే చేశారు. బట్ ఏంటంటే ఆయన నార్మల్గానే కొంత బాడీ గురించి కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన అయితే డిసీపర్ అయ్యారని మనకైతే తెలుస్తుంది. కిమ్ గురించి కొంతమంది సౌత్ కొరియన్ స్పైస్ ఏజెన్సీ వాళ్ళు ఏమని రిపోర్ట్ చేశారంటే 2024 జూలైలో కిమ్ తన వెయిట్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఎక్కువ అయ్యటం జరిగింది. ఒబెసిటీ కారణాల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల, అదేవిధంగా హై బ్లడ్ ప్రెషర్ వల్ల, డయాబెటిక్స్ వల్ల ఈయనైతే మొత్తానికి మళ్ళీ వెయిట్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది. అందుకే మనకు కొంచెం బుద్ధిగా లావుగా కనబడతారు. బట్ ఈయన మెడికేషన్స్ కూడా వాడుతున్నారని తెలుస్తుంది. ఇది సౌత్ కొరియన్ స్పైస్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట. సో ఎనీవేస్, నార్త్ కొరియాలో కిమ్ గారు వాళ్ళ ప్రజలందరికీ కూడా చాలా రకాలైన చాలా విచిత్రమైన ఎన్నో రూల్స్ని అయితే పెడతాం జరిగింది. దాని గురించి సెపరేట్గా వీడియో చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే అస్సలు బాగోదు. బట్ దాని గురించి అయితే సెపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. అయితే కండిషన్స్ ఏంటంటే వాళ్ళ ప్రజలకి బేసికల్గా హెయిర్ కట్ గురించి, ఫేస్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే కవర్ చేద్దాం. అదేవిధంగా కిమ్ గారు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ విషయంలో చాలా అంటే చాలా ర్యాపిడ్గా ఆయన అయితే గ్రో అవటం జరిగింది. ఎన్నో టెస్టులు అయితే విస్తీర్ణంగా చేయడం జరిగింది. అందులో 2 అయితే చూద్దాం. కిమ్ గారు నార్త్ కొరియాలో న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడానికి ఎన్నో బాంబ్స్ని అయితే టెస్ట్ చేశారు. 2013 ఫిబ్రవరిలో అయితే చాలా ఎక్కువగా, అదేవిధంగా జనవరి మరియు సెప్టెంబర్ 2016లో అయితే చాలా విస్తీర్ణంగానే చేయడం జరిగింది. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 2021లో నార్త్ కొరియాలో నియర్లీ 120 మిసైల్స్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 4 సార్లు కంటే ఎక్కువగా వాళ్ళ నాన్నగారి కన్నా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కన్నా ఎక్కువ అయితే చేయడం జరిగింది. దాదాపు సెన్సేషనల్ రికార్డ్ అది, 120 మిసైల్స్ టెస్ట్ చేయడం అనేది. అదేవిధంగా ఇంకో రిపోర్ట్ ఏంటంటే 2023లో ఇది కాస్త 226 టెస్టింగ్ మిసైల్స్ దాకా ఎదిగిందని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని సోర్సెస్ ప్రకారం చూసుకున్నట్లయితే కిమ్కి న్యూక్లియర్ వెపన్స్ పరంగా కొంత విదేశాలు కూడా హెల్ప్ చేయడం జరిగింది. చైనా కానీ రష్యా కానీ, ఈ 2 కూడా నార్త్ కొరియాకి ఫ్రెండ్లీ దేశాలన్నమాట, ఫ్రెండ్లీ కంట్రీస్. సో డెఫినెట్గా వీళ్ళిద్దరు సపోర్ట్ అయితే నార్త్ కొరియాకు ఉంటుంది. అందుకే ఇంత విస్తీర్ణంగా న్యూక్లియర్ టెస్ట్లు అనేవి చాలా ఎక్కువగానే చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం అయితే కిమ్కి ఆయన ఆస్తుల గురించి వివరించినప్పుడు 17 లగ్జరీ ప్యాలెసెస్ అయితే ఉన్నాయంట నార్త్ కొరియాలో. అదేవిధంగా 100 పార్టీ లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయి. ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉందంట. దాదాపు రోడ్మ్యాన్ చెప్పిన పరంగా అయితే ఒక ప్రైవేట్ ఐలాండ్ కూడా కిమ్ జాంగ్ అన్కి అయితే ఉందని తెలియజేయడం అయితే జరిగింది. సో చాలా విస్తీర్ణంగా ఈయనైతే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అనమాట. ఇంకా కిమ్ గారికి వచ్చిన అవార్డ్స్ కానీ హానర్స్ కానీ ఏవైతే ఉన్నాయో, జూబ్లీ మెడల్ 75 years ఆఫ్ విక్టరీ ఇన్ ది గ్రేట్ పేట్రియాటిక్ వార్ 1948 నుండి 1945 వరకు రష్యా అయితే 2020లో అవార్డుని ఇవ్వటం అయితే జరిగింది. దేనికంటే కిమ్ గారి ఎఫర్ట్స్ పరంగా, అదేవిధంగా సోవియట్ సోల్జర్స్ని ప్రిజర్వ్ చేయడంలో కానీ, అదేవిధంగా సోవియట్ జపనీస్ వార్లో ఎవరైతే చనిపోయారో దానికి గుర్తుగా, అదేవిధంగా నార్త్ కొరియాలో ఎవరైతే దహనం చేయబడ్డారో వాళ్ళకి గుర్తుగా జూబ్లీ మెడల్ అవార్డుని అయితే ఇవ్వటం జరిగింది కిమ్ గారికి. సో ఇది ఫ్రెండ్స్, కిమ్ గారి గురించి చాలా విస్తీర్ణంగా చాలా ముఖ్యమైన అంశాల గురించి అయితే ఆయన బయోగ్రఫీ అయితే కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.